హాయ్ గైస్ క్రిప్టో మార్కెట్కి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోని అయితే అండ్ దాకా చూడండి. అప్పుడే మార్కెట్లో మేము జరిగిందని మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి గైస్. ఎందుకంటే క్రిప్టో మార్కెట్లో జరిగే విషయాలని మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ప్రజెంట్ మార్కెట్ కూడా చూసుకుంటే బాగా అప్ ట్రెండ్ బుల్లిష్గా అవుతుంది. సో బుల్ మార్కెట్ కూడా స్టార్ట్ అయితే కాబోతుంది. సో మార్కెట్ అంటేనే ట్రెండింగ్. సో ఇప్పుడు మార్కెట్లో జరిగే విషయాల్లో అయితే తెలుసుకోండి. సో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను. ఫస్ట్ వచ్చిన ఈ న్యూస్ చూడండి. ఈటీఎఫ్ నౌ హోల్డ్స్ మోర్ BTC దెన్ MicroStrategy. సో ఇక్కడ అకార్డింగ్ టు డేటా ఫ్రమ్ బిట్మెక్స్. సో డేటా చూసుకుంటే బిట్మెక్స్ వాళ్ళు అయితే ఇచ్చారంట. BlackRock SIB18 నోవెస్ రీసెంట్లీ నియర్లీ 1,98,000 బిట్కాయిన్. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారంగా MicroStrategy వాళ్ళతో కంపేర్ చేస్తే ఈ BlackRock వాళ్ళతో ఎక్కువ బిట్కాయిన్స్ అయితే ఉన్నాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. MicroStrategy వాళ్ళ దగ్గర 1,90,000 బిట్కాయిన్స్, వీళ్ళ దగ్గర 1,98,000 బిట్కాయిన్స్ అని మెన్షన్ అయితే చేశారు. సో ఓవర్టేక్ అయితే చేశారు. సో హోల్డింగ్స్ విషయంలో చూసుకుంటే సో చూద్దాం. అకార్డింగ్ టు డేటా వీళ్ళు ఈ బిట్మెక్స్ రీసెర్చ్ వాళ్ళు అయితే ఇచ్చారు. దాని వర్త్ చూసుకుంటే ఓవర్ $13 బిలియన్ అని మెన్షన్ చేశారు యాజ్ ఆన్ March 8th చూసుకుంటే. అండ్ నియర్లీ 40 ట్రేడింగ్ సెషన్స్ ఆఫ్టర్ ద సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అప్రూవ్డ్ 9 ETF ఫండ్స్. ఇది మీకే తెలిసిందే. సో జనవరిలో బిట్కాయిన్ ETF అప్రూవల్ అయితే వచ్చింది. అండ్ ఇన్స్టిట్యూషనల్ డిమాండ్స్ కంటిన్యూ టు డ్రైవ్ ద క్రిప్టో కరెన్సీ అప్వర్డ్. సో ఇక్కడ డిమాండ్ కొంచెం క్రియేట్ అయితే అయింది అనుకోండి. సో బిట్కాయిన్ హాల్వింగ్ సో నెక్స్ట్ మంత్ ఉండబోతుంది. సో అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు చూసుకుంటే బిట్మెక్స్ రీసెర్చ్ వాళ్ళు వీళ్ళైతే చెప్పారు బిట్కాయిన్ ETFలో 8th March 2024. సో ఇక్కడ చూసుకుంటే పాజిటివ్ నెట్ ఫ్లో 223 మిలియన్. సో ఇక్కడ ఈ ETF అప్రూవల్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే ఉంది. వాల్యూమ్ ఎక్కువగా వచ్చింది ట్రేడింగ్లో చూసుకుంటే ETF ట్రేడింగ్లో. సో రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయ్యాయి. సో మోర్ దెన్ $1 బిలియన్ ప్లస్ ట్రేడింగ్ వాల్యూమ్ అయితే వచ్చింది. బట్ చూద్దాం. సో ఇంకా బిట్కాయిన్ హైస్ చేరుకునే కొద్దీ సో ఎక్కడ దాకా వెళ్తుంది. సో వీళ్ళ వాల్యూ చూసుకుంటే హోల్డ్ చేస్తున్న వాల్యూ $13 బిలియన్ అయితే ఉంది కదా. సో బిట్కాయిన్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వీళ్ళ వాల్యూ కూడా ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సో చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది వాళ్ళ వాల్యూ అనేసి. అంటే నెక్స్ట్ న్యూస్ చూడండి. BNB ప్రైస్ హిట్ ఏ 2-year హై బట్ వాట్స్ బ్యాకింగ్ ద బుల్లిష్ మూమెంట్. సో ఇక్కడ BNB కాయిన్ చూసుకుంటే చాలా ఫాలో అవుతుంది లాస్ట్ ఇయర్ అండ్ అంతకుముందు ఇయర్ చూసుకుంటే. బట్ రీసెంట్గా BNB క్రిప్టో చూసుకుంటే 2-year హైని చూసుకుంటే హిట్ అయితే అయింది. ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. $500 టచ్ అయితే చేసింది. సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఈ BNB ప్రైస్ చూసుకుంటే 62% సర్జ్ అయితే అయింది, ఇంక్రీజ్ అయితే అయింది 30 డేస్లో ఆఫ్టర్ ఇట్సింగ్ ఇస్ హైయెస్ట్ లెవెల్ ఇన్ 2 years అని March 8th చూసుకుంటే 2-year హై అని అయితే హిట్ అయితే చేసింది. ఈ BNB క్రిప్టో ATH చూసుకుంటే 50,000 దాకా వెళ్ళింది. బట్ ఇప్పుడు ఒక 42,000 దగ్గర ట్రేడ్ అయితే అవుతుంది. INRలో చూసుకుంటే ఇంకా ఒక 15 to 16% డిఫరెన్స్ అవుతుంది ATHకి. బట్ చూద్దాం. సో ఎప్పుడు 50,000 అబోవ్ బ్రేక్అవుట్ ఇస్తుంది అనేసి. సో ATHకి ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి ఒక 8,000 సంథింగ్ డిఫరెన్స్ అయితే ఉందంతే. కొంచెం అటు ఇటు అయితే ఉంటుంది మీరు వీడియో చూసే టైంకి. బట్ BNB కూడా కొంచెం మంచి క్రిప్టో అనేసి చూద్దాం. ఈసారి BNB క్రిప్టో ఎక్కడ దాకా వెళ్ళి ATH రికార్డ్ చేసుకుంటుంది అనేసి. సో ఆఫ్టర్ ఫాల్ తర్వాత ఇప్పుడు చాలా వరకు రికవర్ అయితే అవుతున్నాయి క్రిప్టోస్ చూసుకుంటే. నెక్స్ట్ ఈ న్యూస్ చూడండి. బిట్కాయిన్ మైనర్స్ రిటర్న్ ఇన్వెస్ట్ అబోవ్ $1 బిలియన్ ఆన్ ఎక్విప్మెంట్ పర్చేస్. సో ఇక్కడ కాయిన్ ఎడిషన్ వాళ్ళు ఈ న్యూస్ అయితే ప్రొవైడ్ చేశారు. Bitcoin miners have reportedly returned to the market using record high electric energy. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మైనింగ్ చేస్తూ ఉంటే సో పవర్ ఎక్కువగా కన్జంప్షన్ అవుతుంటుంది. పవర్ బిల్ కూడా కరెంట్ బిల్ కూడా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. ద రిటర్న్ ఈస్ డ్రివన్ బై బిట్కాయిన్ బుల్లిష్ అసెండెన్స్ అమిడ్స్ట్ అంటిసిపికేషన్స్ ఆఫ్ ద అప్కమింగ్ హాల్వింగ్. సో నెక్స్ట్ హాల్వింగ్ అయితే ఉంది. సో ఇది పక్కన పెడితే మైనింగ్ కంపెనీస్ హ్యావ్ ఇన్వెస్టెడ్ మోర్ దెన్ $1 బిలియన్ టు పర్చేస్ పవర్ సేవింగ్ కంప్యూటర్స్. సో ఇక్కడ ఈ మైనింగ్ చేస్తూ ఉంటాయి చూడండి. ఆ కంపెనీస్ చూసుకుంటే $1 బిలియన్ స్పెండ్ అయితే చేసాయంట. సో బై అయితే చేయడానికి పవర్ సేవింగ్ కంప్యూటర్స్ని. సో పవర్ సేవ్ అయిందంటే వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుంది కదా. సో అలా చూసుకుంటే సో ఇక్కడ రీసెంట్గా ఇలాంటి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అకార్డింగ్ టు ఏ రీసెంట్ బ్లూంబర్గ్ రిపోర్ట్ బిట్కాయిన్ మైనర్స్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ డాలర్స్. సో ఎక్విప్మెంట్ మీద వీళ్ళు ఎక్కువగా స్పెండ్ అయితే చేశారు. మైనింగ్ చేసే ప్రతి ఒక్కరు ప్రాఫిటబుల్గా అయితే ఉండరు. కొంతమంది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో మైనింగ్ చేస్తుంటారు, కొంతమంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మైన్ చేస్తుంటారు. అండ్ ఇప్పుడు ట్యాక్స్ కూడా ఉంది మైనింగ్ మీద చూసుకుంటే. అండ్ ఎక్కువగా హీట్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీకు కూడా తెలిసిందండి కరెంట్ బిల్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ బిట్కాయిన్ ప్రైస్ విషయానికి వస్తే ప్రజెంట్ $68,430 దగ్గర
ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది. రీసెంట్గా చూసుకుంటే 20 అనేది అప్ ట్రెండ్లో స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అయితే అయింది బిట్కాయిన్కి మల్టిపుల్ టైమ్స్. బట్ రీసెంట్గా 20 MA 50 MA అండ్ అక్కడ ఉన్న ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ లెవెల్ని బ్రేక్ డౌన్ అయితే చేసింది. బట్ రీసెంట్గా అవునా టైం ఫ్రేమ్లో చూసుకుంటే బీటీసీ ప్రైస్ ఒక $67,000 దాకా వచ్చేసింది క్యాండిల్ రికార్డ్ చేసుకున్నలో. బట్ అక్కడ నుండి ప్రైస్ చూసుకుంటే వెళ్ళి $68,000 దగ్గర కొంచెం అక్కడ నుండి ప్రైస్ కూడా అప్సైడ్ అయితే వెళ్ళింది. బట్ ప్రీవియస్ క్యాండిల్ చూసుకుంటే బుల్లిష్ క్యాండిల్. సో ఇక్కడ అంత సపోర్ట్ అయితే లేదు, ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ ఏదని చూసుకుంటే. బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ప్రెసెంట్ నడుస్తున్న క్యాండిల్ ఉన్న టైం ఫ్రేమ్లో అప్సైడ్ వెళ్ళడానికి ట్రై అయితే చేస్తుంది. దగ్గరలోనే 2 ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ అయితే ఉన్నాయి, $68,600 దగ్గరే, ఓకేనా. సో 50 MA అండ్ అక్కడ ఒక హారిజాంటల్ లైన్ అయితే ఉంది. సో రెసిస్టెన్స్గా యాక్ట్ అయితే అవుతుంది. అండ్ చూసుకుంటే వన్స్ 20 MA అనేది ఒక ఇంపార్టెంట్ అయిన రెసిస్టెన్స్ లెవెల్, దానికి కూడా బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి. సో రీసెంట్గా రాలేక కొంచెం ఫాల్ అయితే అయింది ఇప్పుడు. సో పెద్దగా ఇగ్నోర్ అయితే చేయండి ఫాల్కి, చూసుకుంటే పట్టించుకోకండి. సో మళ్ళీ అప్సైడ్ రికవర్ అయితే చూస్తాము. అండ్ 1 day టైం ఫ్రేమ్ విషయానికి వస్తే, సో బ్యాక్ టు బ్యాక్ 5 గ్రీన్ క్యాండిల్స్ డైలీ టైం ఫ్రేమ్లో. సో ప్రజెంట్ నడుస్తున్న క్యాండిల్ ఇంకా క్లోజ్ అయితే అవ్వలేదు, కానీ ఈ క్యాండిల్ చూడాలి ఎక్కడ క్లోజ్ చేస్తుంది అనేసి. ఒకవేళ ఈ 2 క్యాండిల్స్ హై అబోవ్ బ్రేక్అవుట్ అయితే వెళ్ళి $69,877 అండ్ $70,000 అబోవ్ క్లోజ్ ఇస్తుంది ఏంటి అనేసి చూడాలి. సో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్కి క్యాండిల్ హైకి కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది, అంత దూరం అయితే కాదు. బట్ ఈ క్యాండిల్ అట్లీస్ట్ ఈ లెవెల్ అబోవ్ అన్న క్లోజ్ అయితే ఇవ్వాలి, $68,694 అబోవ్ క్లోజ్ అని ఇవ్వాలి పాజిటివ్గా చూసుకుంటే. సో అది పాజిటివ్ అని చెప్పవచ్చు. సో డౌన్ సైడ్ క్లోజ్ ఇస్తుంది ఏంటి అనేసి చూద్దాం. సో బ్యాక్ టు బ్యాక్ 5 గ్రీన్ క్యాండిల్స్. సో ఈ క్యాండిల్ అనేది ఇంపార్టెంటే. సో రీసెంట్గా పంప్ అయితే అయింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూడవచ్చు. గైస్ ప్రెసెంట్ క్రిప్టో మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో మార్కెట్ బాగా భూమ్ అయితే అవుతుంది. సో ఇంపార్టెంట్ అయిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.